ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులన్నిటికీ కూడా ఒక విశేషమైనటువంటి స్వభావం ఉంటుంది. అవి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. అలాగే ఈ ప్రకృతిలో మనం చూసేటటువంటి చాలా విషయాలు ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. ఒకే క్రమంలో ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎన్ని మార్పులున్నా కూడా అందులో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు ఉండదు, ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ప్రతిరోజు ఖచ్చితంగా సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఎప్పుడూ కూడా తన పనిని ఆపడు. అంటే ఈ సూర్యోదయం ఎప్పుడు కూడా అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తాం, ప్రతిరోజు సూర్యాస్తమయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రతి సూర్యోదయం వెనకాల ఒక సూర్యాస్తమయం ఉంది, ప్రతి సూర్యాస్తమయం వెనకాల ఒక సూర్యోదయం ఉండనే ఉంది. ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రపంచంలో అన్ని విషయాలు నియతంగా జరుగుతూ ఉంటాయి. అలాగని ఇవన్నీ ఇలా జరగడంలో మన ప్రమేయం లేదు. మన ప్రమేయం అంటే మనుషుల ప్రమేయం ఏమీ లేదు. సూర్యుడు ప్రతిరోజు నియమంగా ఉదయిస్తున్నాడు, సూర్యోదయం ప్రతిరోజు నియమంగా అవుతోంది అనేటటువంటి విషయంలో మన ప్రమేయం లేదు. వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలం వచ్చింది, ఎండలు వస్తున్నాయి. వానాకాలం తర్వాత చలికాలం వచ్చింది, చలిగా ఉంది. ఇవన్నీ కావాల్సిందే. కానీ ఇవన్నీ నియమంగా ఒకదాని తర్వాత ఒకటి జరగడంలో మన ప్రయత్నం ఏమీ లేదు, మన ప్రమేయం ఏమీ లేదు, మన ప్రయత్నం జరిగేది కూడా కాదు. కానీ ఇవన్నీ నియమంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా నియమంగా ఒక వ్యవస్థితంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే వాటంతటవే ఇవన్నీ జరుగుతాయి అని అనడం అది అత్యంత అసాధ్యం. ప్రపంచంలో జడమైనటువంటి అంటే జీవం లేనటువంటి ఏ పదార్థము కూడా ఒక జీవం సహకారం లేనిదే, ఒక చైతన్యం యొక్క ప్రేరణ లేనిదే ఏవి కూడా పనిచేయవు. అసలు కదలడం కూడా సాధ్యం కాదు. ఒక